కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? వచ్చిన రేవంత్ ముఖాన్ని చూస్తారా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష సభ్యుడిగా సభల్లోకి వచ్చేందుకు కేసీఆర్ ఇష్టపడరని ప్రచారం జరుగుతోంది. 10 ఏళ్ల పాటు సీఎంగా సభలో వ్యవహరించిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఇష్టపడరని టాక్ ఉంది. అందులో కేసీఆర్తో అనేక అవమానాలను ఎదుర్కొన్న రేవంత్ సభలో ఉంటారు. ఆయన ఖచ్చితంగా కేసీఆర్ పట్ల కొంత సెటైర్గా వ్యవహరించే ఛాన్స్ ఉంటుంది. తన ఎదురుగానే తనపై విమర్శలు చేస్తే కేసీఆర్ సహించరని టాక్ ఉంది. అందుకే మరోవైపు దారిని ఎంచుకున్నారట గులాబీ బాస్. కేసీఆర్ పొలిటికల్ ప్రయాణంపై అందరిలో ఆసక్తి. ఓటమి ఎరిగిన నేతగా కేసీఆర్ రాజకీయం. తాజా ఓటమితో ప్రగతి భవన్ను వీడిన కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి లోక్సభకు వెళ్లాలన్న యోచనలో కేసీఆర్. కేటీఆర్ను అసెంబ్లీకి పంపించేలా ప్లాన్. రేవంత్ ముందు నిలిచేందుకు ఇష్టపడని కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందడుగు వేసిన కేసీఆర్ ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసిన తరువాత కేసీఆర్ వెంటనే ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆయన గత 10 ఏళ్లుగా ప్రగతి భవన్ వేదికగా ప్రజాపాలన నిర్వహించారు. టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందని, ఇప్పుడిక దేశ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగు చేద్దామని గతంలో పలుమార్లు చెప్పారు కేసీఆర్. కానీ తెలంగాణలో అధికారం రాకపోయేసరికి ఇప్పుడిక కేసీఆర్ ఏం చేస్తాడు, ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అని తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమెరగని కేసీఆర్ మొదటిసారిగా కామారెడ్డిలో ఓడిపోయారు. దీంతో కేసీఆర్ గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు జనం. ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడదామనుకుని కనీసం సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు ఆయన. అయితే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో కాకుండా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. అందుకు ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు తెలుపుతున్నారు. దేశ రాజకీయాల్లో ప్రవేశించడానికి టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా మార్చారు కేసీఆర్. ఇప్పటికే ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళినప్పుడు పలువురు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇంతలోనే తెలంగాణలో ఎన్నికలు రావడంతో ఇక్కడ గెలిచిన తర్వాత రాష్ట్ర బాధ్యతలు తన కుమారుడు కేటీఆర్కు అప్పచెప్పబోతున్నట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అధికారం చేజారిన బీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యతలు కేటీఆర్కు ఇస్తారని అంటున్నారు. ఆయనే ఈ నేతగా ఎన్నుకొని శాసనసభకు పంపనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.
వచ్చే ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేయనున్నట్లు సమాచారం అందుతుంది. ఆ తర్వాత పార్లమెంట్లో అడుగుపెట్టి అక్కడ నుంచే రాజకీయాల్లో శాసించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు జాతీయ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్న ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా దేశ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకొని 2024లో ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలకంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గతంలో వీలైన ఎంపీ సీట్లు తెచ్చుకొని ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని పదవిని కోరబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో ఎన్నోసార్లు దేశంలో కూడా అధికారంలో ఉండి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.